హలో అండి, అందరికీ నమస్తే. ఒక విషయం షేర్ చేసుకుందామని వచ్చానండి. 3-4 డేస్ బ్యాక్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ని మీట్ అయ్యాను. సో తను ఇప్పుడు టీచర్ ప్రొఫెషన్ లో ఉంది. తనకి నాకు జరిగిన కాన్వర్జేషన్ నేను మీ ముందు పెట్టబోతున్నా. ఏంటంటే తను అనింది, మేము మా టీచర్స్ ప్రతిరోజు పిల్లలకి చెప్తాం పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి. కానీ ఎంతమంది పేరెంట్స్ పిల్లలకి చెప్తారు టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అంటే? నేను ఫైట్ చేశాను, అట్లా అలా చెప్పకుండా ఉంటాము, ఖచ్చితంగా చెప్తాము అని చెప్పి. చెప్తే బాగుండేది అంటే ఎందుకలా మాట్లాడుతున్నా ఒక రీజన్ చెప్పంటే, లాస్ట్ వీక్ నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు వైపు తిరిగితే వన్ ఆఫ్ ద స్టూడెంట్ చాక్ పీస్ ఇసిరారు. సో ఇక్కడ చాక్ పీస్ దెబ్బ తగిలింది అని కాదు, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అనేది నా మనసుకి చాలా గట్టిగా తగిలింది అని తను మాట్లాడిందండి. ఇది నిజంగా బాధాకరమైన విషయము. నా ఫ్రెండ్కే కాదండి, ఏ టీచర్కి, ఏ ఉపాధ్యాయులకి, ఏ ఉపాధ్యాయురాలకి కూడా ఇలాంటి అవమానం జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలి. పిల్లలకి టీచర్ ఇవాళ ఏమైనా తిట్టిందా, నేను రేపు వచ్చి అడిగేస్తాను, ఏ టీచర్ అన్నా కొట్టిందా, ఇవే కాకుండా టీచర్కి నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా, క్లాస్లో నువ్వు ఒబీడియంట్గా ఉంటున్నావా లేదా అని కూడా ప్రతి పేరెంట్ చెక్ చేసుకోవాలండి.